సార్ మీరు ఇంకో విషయం చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు మీకు స్నేహితులు, మీ ప్రాంతవాసి, మీరు చాలా దగ్గర నుంచి చూశారు. చిన్న చిన్న విభేదాలు రావడం కామను. తర్వాత రాజకీయ పరంగా వచ్చే విభేదాలే కానీ వ్యక్తిగతంగా పెద్దగా ఉండవు. కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలయ్యి మిగతాలంతా ఒకవైపు పోవటానికి కారణం ఏంటి? ఏకంగా విజయమ్మ గారు లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో క్యాంపెయినింగ్ చేసిన విజయమ్మ గారు కూడా ఈసారి అసలు ఇండియాలో లేకుండా లండన్లో ఉండి పూర్తిగా దూరంగా ఉండటానికి కారణం ఏంటి? ఓ రకంగా వీళ్ళ మనస్తత్వాలు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూశారు, ఇటు వీళ్ళ ఫ్యామిలీ పిల్లల్ని మీరు చూశారు. మొత్తం మీద ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనుకోవచ్చు. ఒకటి, కుటుంబంలో పెద్ద అనే వ్యక్తి సమాలించుకొని పోవాలి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తర్వాత ఆ కుటుంబంలో పెద్దవాడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి, అంతే కదా. అంతే, వయసులోనూ పెద్దోడే, రెండోది అధికారం కూడా వచ్చింది. కానీ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ విషయంలో ఎలా ఉండేవాళ్ళు అన్నదమ్ముల విషయం అది వేరే విషయం లేండి. ఆయనకేముంది, ఆయన ఈయన పెద్దవాడు కాబట్టి అందరినీ సమాలించుకొని వెళ్ళాలి. ఈయన జైలుకు వెళ్ళినప్పుడు కుటుంబం అంతా పార్టీకి పనిచేశారు. విజయమ్మ కానీ షర్మిలమ్మ గారు కానీ పార్టీకి పనిచేశారు. పాదయాత్ర చేసింది, దాదాపు 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. తర్వాత ఎన్నికల్లో కూడా షర్మిలమ్మ, విజయమ్మ గారు కూడా ప్రచారం కూడా చేశారు. జగన్తో పాటు సమానంగా ప్రచారం చేశారు జనంలోకి వెళ్ళి. ఆ ఎన్నికలు అంత సానుభూతి రావడానికి కారణం కూడా ఓ రకంగా చేసిన తర్వాత, సరే గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత, పార్టీని 1.5 సంవత్సరం కాలం మోసిన తర్వాత, ఒకవేళ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ లేకపోతే అది వేరు సమస్య. మా అన్న అయినాడు, నాకు రాజకీయాలతో అవసరం లేదని వాళ్ళు ఇంట్లో కూర్చుంటే అది వేరు విషయం. ఆమెకు కూడా రాజకీయాల్లో ఉండాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఉన్నప్పుడు ఆమె కోరికను కూడా సంతృప్తిపరచాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి. ఆమెను ఎక్కడో ఒక చోట సమితి స్థానంలో, నేను ముఖ్యమంత్రి అయినాక ఆమెను కూడా ఎక్కడో ఒక చోట రాజకీయంగా ఆమెకు కూడా కొంత గౌరవం ఇచ్చి సముచిత స్థానంలో కూర్చోబెట్టి ఉండాల్సింది. ఆ పని చేయకపోవడం తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు. సరే, ఆస్తి పంపకాల విషయంలో కూడా కొద్ది తగాదాలు ఉన్నాయని పత్రికల్లో కూడా వచ్చినాయి కదా. అదేదో అక్కడ జరగడము, ఇడుపులపాయలో జరగడము, అవన్నీ బహిరంగమైన ఆ ప్రాంతవాసిగా మీకు ఎక్కువ తెలుసు ఉంటాయి కదా. ఏదో ఆశించుకుంటారు, ఆశించుకున్నప్పుడు కొంచెం సర్దుబాటు ధరలో వ్యవహరించి అది కూడా సర్దుబాటు చేసుకొని కుటుంబాన్ని అంతా ఐకమత్యం చేసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. అట్లా లేకుండా మీ ఇష్టం ఏమైనా ఏం చేసుకుంటారో చేసుకోకండి అన్నప్పుడు ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ఆమె కూతురికే మద్దతు పలకడం అయితే జరుగుతుంది. విజయమ్మ గారు ప్రతి విషయంలోనూ జరుగుతుంది, చూస్తున్నాం కదా. వీడిపోయినా నిన్న ఎలక్షన్లో కూడా ఆమెకు మద్దతు ఇమ్మని చెప్పి సందేశం పంపించడము. ఒకవేళ ఇక్కడ కుమారులు ఉన్నారనే బాధ ఉండినా కూతురికే కొంచెం ఇబ్బందుల్లో ఉందని మద్దతు ఆమెకి ఇస్తుంది.